రాజ్ చేయించాడు అనే ఒకే కారణంతో అండ్ ఇంటికి వచ్చేసరికి అతను ఇంట్లో లేకపోవడంతో నాకు దూరం అయిపోతున్నాడు అనే ఒక్క భయంలో రాజ్ పైన కేసు పెట్టాను. రాజ్ దూరం చేసుకోవడానికి కాదు, రాజ్ తప్పు వాడు అని కాదు, చెప్పుడు మాటలు విని అందులో మస్తాన్ గురించి అప్పటికి నిజాలు బయట పెట్టలేక సతమతం అవుతూ నలిగిపోయాను. నేను ఈ రోజున 2 సంవత్సరాల తర్వాత నేను మస్తాన్ సాయిది ఏంటి అని బయటికి చూపించి పెట్టగలిగాను. ఈ ప్రాసెస్లో నాకు సహాయం చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ఎవరైనా మనసు నొప్పించి ఉంటే క్షమించండి. ఇప్పటితో ఈ గొడవని, ఇష్యూస్ని అన్నీ వదిలేద్దాం అనుకుంటున్నాను. ఎటువంటి ఏదున్నా సరే మస్తాన్ సాయి పైన ఉన్నటువంటి కేసులు నేను లీగల్గా ఫైట్ చేసుకుంటాను, కోర్టులో చూసుకుంటానండి. దయచేసి ఇంకా ఎటువంటి యూట్యూబ్ ఛానల్స్లో కూడా నేను నా సెల్ఫ్ కన్ఫెస్ చేసుకున్న తర్వాత కూడా యూట్యూబ్ ఛానల్లో లావణ్య అలాంటిది అని ఆడియో కాల్స్ తీసుకొచ్చి బయట పెడుతున్నారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లేదా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో నేను ఏదైనా చేసి ఉండొచ్చు. బట్ నా మెయిన్ కారణం మస్తాన్ సాయిది బస్ చేయడమే. అతను వీడియోస్ ఎందుకు చేస్తున్నాడో, ఆ వీడియోస్ చేయగల ప్రధాన కారణం ఏంటి, అవి ఎక్కడ అప్లోడ్ అవుతున్నాయి, రెడ్ ప్లే యాప్ ఏంటి, రెడ్ ప్లే యాప్లో అతను ఇలా ప్రైవేట్గా తీసిన వీడియోస్ అన్ని అందులో ఎందుకు అప్లోడ్ చేస్తున్నాడు, మెయిన్ అది బయటికి రావాల్సింది పోయి మళ్ళీ తిరిగి ఇందులో లావణ్య చుట్టే తిరుగుతుంది. ఇదే నేను చేయాలనుకున్నది, ఇదే రాజ్ కూడా తెలుసు. బట్ ఈ ప్రాసెస్లో మేము చాలా కోల్పోయాం. రాజ్, ఐఎమ్ వెరీ సారీ చిన్నోడా. ఇక్కడే ఉంటే కాలు పట్టుకొని క్షమాపణ చెప్పాలని ఉంది. ఈలోపు నన్ను ఏం చేస్తారో కూడా తెలియదు. ఒక్క అవకాశం నాకు జీవితంలో ఉంటే రాజ్కి సారీ చెప్పాలనుకుంటున్నాను, అండ్ నా తల్లిదండ్రులకి సారీ చెప్పాలనుకుంటున్నాను. పడకూడని మాటలన్నీ పడ్డారు, నిందలు నాతో పాటుగా నా తల్లిదండ్రులన్నీ పడ్డారు. నేను వేరొక ఆలోచనతో లేదా డబ్బులు తీసుకోవాలన్న ఉద్దేశమో, ఎటువంటి చెడు ఉద్దేశంతో నేను ఈ పని చేయలేదు. ఆడపిల్లలకి ప్రతి ఒక్క అమ్మాయికి స్టాండ్ తీసుకున్నాను. వెనకున్న అమ్మాయిల గురించి నాకు తెలియదు. ఫ్యూచర్లో ఏ ఒక్క ఆడపిల్ల నాలాగా అవ్వకూడదు అనే ఒకే ఒక్క కారణంతో నేను ఈ స్టాండ్ తీసుకున్నాను. థ్యాంక్స్ అండి. మస్తాన్ సాయి కేసు 376 లాస్ట్ ఇయర్ 2023లో అయిందండి. నేను రాస్తారుంది ఈ ఇయర్ పెట్టుకున్నాను కేవలం ఇంట్లో నుంచి అతను వెళ్ళిపోయాడని. ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం అంటే అతనికి మస్తాన్ సాయి వీడియోస్ ఇదంతా తెలిసినప్పటికీ డ్రగ్ కేసు అని ఒక్కటి రావడంతో రాజ్ వెళ్ళిపోయాడు. సో ఆ ఒక్క కేసు మాత్రమే నాకు నిజం ఏంటని తెలిసింది, అది రాజ్ కాదు అని తెలిసింది. రాజ్ పైన తీసుకుంటున్నాను. మస్తాన్ సాయి పైన పెట్టిన కేసు తర్వాతే మా జీవితాలన్నీ ఇన్ని అయ్యాయి అండ్ ఇన్ని తప్పుడు కేసులు వచ్చాయి. ఇవన్నీ నేను కోర్టులోనే చూసుకుంటాను. చివరిగా కోర్టు ఏ శిక్ష విధిస్తే అది ఆఖరికి నాతో అయినా సరే నేను రెడీగా ఉన్నాను. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాతో ఉండి నన్ను వదిలేశాడు, దూరం అవుతున్నాడు అన్న మాటలే నేను నమ్మాను అండి. ఎందుకంటే ప్రిజన్లో నేను ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను బయటకు వచ్చేసరికి రాజ్ లేకపోవడంతో, నాకు కొన్ని ఫోటోలు చూపించడంతో, నాకు కొన్ని వీడియోస్ చూపించడంతో అదే సిచ్యువేషన్స్ రియాలిటీలో జరుగుతున్న వాటిని నమ్మేసి ఇంకా రాజ్ రాడు అన్న దాంట్లోని అయ్యాను. బట్ ఇంత జరిగిన తర్వాత రాజు ఉంటాడా, వెనక్కి వస్తాడా, ఇదంతా ఇంకా నేను నా దిరాతకి అండ్ దేవుడికి వదిలేస్తున్నాను. అవును 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 అది ఖచ్చితంగా నేను కాన్షియస్ గానే వెళ్ళాను, నా డెసిషన్తోనే వెళ్ళాను. ఎందుకంటే అందరూ చూశారు, అక్కడ మాల్వి మల్హోత్రా కూడా వచ్చి మేము జస్ట్ కో యాక్టర్స్, లావణ్య అలిగేషన్స్ వేస్తుంది అని అన్నారు. నాకు ఎవరైనా సరే నాకు లైఫ్లో ఛాలెంజ్గా విసిరినప్పుడు నేను అది ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాను. ఎందుకంటే నేను అక్కడ అబద్ధాలు చెప్పలేదు, అలిగేషన్స్ వేయలేదు. ఒక రాజ్ తరుణ్ మాల్వి విషయంలోనే మరి నేను వెళ్ళి ప్రూవ్ చేసుకున్న దాన్ని మస్తాన్ విషయంలో ఎందుకు చేసుకోనండి? రాజ్ తరుణ్ నావాడు కాబట్టి, అని రాజ్ తరుణ్ నుంచి నాకు హాని ఉండదండి. రాజ్ తరుణ్ క్రిమినల్ కాదు అండ్ క్రుయాలిటీ ఉండదు, ఎలాంటి వాడని నాకు తెలుసు. ఆ హక్కుతో నేను వెంటనే వెళ్ళిపోయాను. కానీ మస్తాన్ సాయి అలా కాదు, నా పైన 3 times అటాక్ చేశాడు. అతనేంటని, వాళ్ళ పేరెంట్స్ ఏంటని, ఎలా మ్యానిపులేషన్స్ చేస్తారు, అది డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అయినా సరే ఎలా చేశారు అని నా కేసులో నేను చూశాను. కాబట్టి నాకు 2 సంవత్సరాలు పట్టింది. నేను అదే ధైర్యంతో వెళ్ళాను, హార్డ్ డిస్క్ తీసుకొచ్చాను. అతను హార్డ్ డిస్క్ కానివ్వండి, ప్రతి క్లౌడ్ అకౌంట్లో కానివ్వండి, ఆ అమ్మాయిలు ఏంటి, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఏం వీడియోస్ తీస్తున్నాడు, ఎక్కడ అప్లోడ్ చేస్తున్నాడు అన్నది పోలీసు వారే తెలిపాలి. హార్డ్ డిస్క్ మీరు తీసుకుని వచ్చారు, కానీ బయటకు మాత్రం వీడియోస్ లీక్ అవుతా ఉన్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ లావణ్య లీక్స్ అని అది లీగల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. వస్తున్నాయని చెప్పి అది లీగల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఇప్పుడు
ఇప్పుడు మీ వీడియోస్ బయటకు వచ్చినందుకే ట్రాక్ మార్చి మళ్ళీ రాష్ట్రానికి రావాలి. నా వీడియోస్ బహిరంగ ఉన్నాయని డే 1 చెప్పాను కదండి. మేము ఒకసారి మస్తాన్ పైన పెట్టిన కంప్లైంట్ లో ఇతను అమ్మాయిల వీడియోస్ తీస్తున్నాడు, 850 పైగా వీడియోలు తీశాడు, అందులో నావి కూడా ఉన్నాయి అని నేనే బహిరంగ చెప్పాను. ఈ రోజున ఇప్పుడు అని కాదు, నా వీడియోస్ రావడం ఈ రోజున వాళ్ళు వదులుతున్నారు. మరి నేను వదులుకుంటే మీరే చెప్పాలి, ఇంకా నీ వీడియోస్ నువ్వు ఎలా వదులుకుంటున్నావని. నేను ఎవరివి వదలలేదు. నేను కంప్లైంట్ నాకు తెలియదండి, ఇంకా నేను ఎవరితో మాట్లాడట్లేదు, ఫోన్ యూజ్ చేయట్లేదు. చాలా కేసెస్ లో సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ అని పెట్టారు, మొన్నిచ్చిన కంప్లైంట్ లో మాత్రం వైఫ్ ఆఫ్ రాస్తారు. మీరు నేను రాస్తారని పైన ఇచ్చిన కంప్లైంట్ లో కూడా వైఫ్ ఆఫ్ రాస్తారని అని ఉంటుంది. మస్తాన్ సాయి యొక్క కంప్లైంట్ లో మాత్రమే రాజ్ని మెన్షన్ చేయలేదు, ఎందుకంటే రాజ్ పర్సనల్ గా కోరాడు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని. ఎప్పుడు అతను ఉన్నది యాక్టర్ దాంట్లోని అండ్ రిలేటెడ్ లేదు, రాజ్తో సంబంధం లేని ఒక కేసులోని, అండ్ మేము పెళ్లి లీగల్ గా కూడా చేసుకోలేదు. రాజ్ని ఇన్వాల్వ్ చేయొద్దు అన్నప్పుడు రాజ్ని ఎలా పెట్టాలి అని ఒక్క కారణంతో రాజ్ని పెట్టలేదు. ఖచ్చితంగా అండి. మస్తాన్ సాయి నా పైన చేసిన దాడులు అంటే అందరికీ కనిపించవచ్చు, నువ్వు మస్తాన్ సాయితో బాగానే మాట్లాడుతున్నావు కదా, వీడియో కాల్స్ లో కూడా బాగానే మాట్లాడుతున్నావు కదా అని. నా పైన ఎంతైతే దాడి జరిగిందో అది నా ఒక్కదానికే తెలుసు. నేను హాస్పిటల్కి వెళ్ళాను, అన్ని వాటిల్లో ఎమ్మెల్సీ కూడా చేయించుకున్నాను. నా ఒంటిపైన దెబ్బలు ఇప్పటికీ క్రూరంగానే ఉన్నాయి. అండ్ అవి కోపంతో కొట్టే దెబ్బలు కాదు, ఒక మనిషిని హతమార్చాలని చేసిన దెబ్బలే. అంటే డబ్బులు అందరికీ ఉంటాయి, ఆ డబ్బులు ఎవరి వాళ్ళ లగ్జరీ లైఫ్నో లేకపోతే వాళ్ళు బెటర్ లైఫ్ని లీడ్ చేయడానికి యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అవతల అంతం చేయడానికి లేకపోతే అవతల కరెక్ట్ మాట్లాడితే తప్పు అని నన్ను చంపేస్తారు అన్నదానికి యూజ్ చేస్తున్నారు అండ్ చంపేస్తారండి. నాకు తెలుసు. నేను అదే అండి, నేను ఒక 18-20 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయిని అంటే నేను గుర్తించలేకపోయేదాన్ని. అదే వాళ్ళ ట్రాప్ లో లాంగ్ రన్ నడిచేదాన్ని. ఆస్ట్రేలియాలో ఉన్న ఒక అమ్మాయి, ఇప్పుడు ఆమె వయసు 26, నా పైన కంప్లైంట్ పెట్టింది కాబట్టి నేను పేరు కూడా చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు అమ్మాయి వయసు 26, కానీ 7 సంవత్సరాలుగా అమ్మాయి అదే ట్రాప్ లో అదే లూప్ లో ఉంది. ఎందుకంటే ఆమె వయసు అప్పుడు 18 కాబట్టి. ఇప్పుడు అడిక్షన్ అంటే అదే కదండి, మనం అలవాటు పడిపోతాము దాంట్లోంచి అందులో ఉన్నామని కూడా మనకు తెలియదే అడిక్షన్. నాకు 32 years వచ్చేసరికి నా బ్రెయిన్కి నాకు అది అర్థమవుతుంది, దిస్ ఈజ్ నాట్ రైట్, ఇదని ఏం జరుగుతుందని. నేను సెల్ఫ్గా ఇన్వెస్టిగేట్ చేసుకున్నానండి. మీరు అనొచ్చు పోలీసులకు చెప్పొచ్చు అని, నేను 1.5 year బ్యాకే పోలీస్ స్టేషన్కి చెప్పాను. బట్ ఇది తెలంగాణ, అది గుంటూరు. నేను గుంటూరులో నేను కేసు పెట్టినప్పుడు 20 మంది అటాక్ వచ్చారు, నువ్వు గుంటూరు ఎలా దాడతావు అని. నేను కేసుకి కానీ వాయిదాకి కానీ ఎలా వెళ్ళగలను నాకు ఇంత ప్రాణహాని ఉన్నప్పుడు? నేనే సెల్ఫ్గా ఇన్వెస్టిగేట్ చేశాను. ఇతను చేస్తున్న ప్రతి క్రైమ్ యాక్ట్స్తో సహా ఇన్ డీటెయిల్డ్ పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ డిజిటల్, ఇప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ కానీ ఎవరైనా అనుకోవచ్చు. నేను అందరికీ చెప్తున్నాను, ఇది అంతా డిజిటల్ క్రైమ్ అండి, ఇందులో నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అతను చేసిన యాప్ ఇప్పుడు అతను సర్వర్ డౌన్ చేసినప్పటికీ అందులో నుంచి అతను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అతను తప్పించుకోలేడు. వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి మా కొడుకు ఇది చేయలేదు, అందులో మా కోడలిది ఉంటుంది, అతని గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది బహిరంగ వాళ్ళే చెప్తున్నారు. ఆ 2 అమ్మాయిలదే ఉంటే మీరు ఏం చెప్పినా నేను సిద్ధంగా ఉంటాను. నేను నా కళ్ళతో చూసింది 44 మంది అమ్మాయిలు. నేను హార్డ్ డిస్క్ కానివ్వండి, నా దగ్గర ఉన్న నేను చూసిన వాటిలో మాత్రం నగ్నంగా అమ్మాయిలకి తెలియకుండా చేసిన వీడియోలు 15 మంది అమ్మాయిలవి రెడీగా ఇప్పటి వరకు అయితే అయ్యాయి. బట్ 44 మంది అండి, 2500కి పైగా వీడియోలు. ఇది నిజము అండ్ ఇవంతా డిజిటల్ రికార్డు. ఇప్పటికైనా వాళ్ళ పేరెంట్స్ ఒక దగ్గర ఆపేస్తే బాగుంటుంది. ఈ రోజుకి కూడా గుంటూరులో నా పైన ఇంకా కేసులు పెట్టించడానికి చూస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఏ పోలీస్ వాళ్ళకైనా నేను అదే చెప్తున్నాను, నా లావణ్య పైన ఏదైనా ఒకటి కంప్లైంట్ వస్తుందంటే నా ఫోన్ నంబర్ అక్కడే ఉంటుంది, ఒకసారి ఫోన్ చేశాను అడిగితే బాగుంటుంది. ఇంకేదో తప్పుడు కేసు పెట్టించి నన్ను జైలుకి పంపించాలి అని ఒకటే చూస్తున్నారు. అవును, ఇప్పుడు పార్టీకి వెళ్ళినప్పుడు మనందరం పార్టీ తాగుతున్నప్పుడు మన గ్లాస్ మన దగ్గరే ఉంటుందండి. ఒక సెకండ్ వాళ్ళ దగ్గర లిక్విడ్ ఫామ్ ఉంటుంది, పౌడర్ ఫామ్ ఉంటుంది. ఒక డ్రాప్ అది మనకి తెలిసే లోపే అన్నీ అయిపోతుంటాయి. మనం తిరిగి క్వశ్చన్ చేయకూడదు. తిరిగి ఎవరైనా క్వశ్చన్ అతనితో ఎవరైనా సరే అనుకూలంగానే ఉండాలి. అనుకూలం కాకుండా తిరిగి అడిగితే ముందుగా వాళ్ళ అమ్మగారు లేదా వాళ్ళ నాన్నగారు పెద్ద పెద్ద గొంతులు వేసుకొని వచ్చేస్తారు. నాకు పెట్టిన టార్చర్, నన్ను తిట్టిన బూతులు, నేను ఇంకెవరిని తిట్టుకోలేక నా రాజుని మా మమ్మీనే తిట్టుకున్నాను. అది కూడా బయట ప్రపంచం మీద ఎక్కడా పడలేదు. ఇంట్లో నా ఫోన్లోకి యాప్ వేశాడు, మా మమ్మీని నేను తిట్టుకుంటే, నా రాజుని నేను తిట్టుకుంటే, అతను వేసిన యాప్ వల్ల అవి కూడా రికార్డ్ చేసి అవి ఇప్పుడు బయటకు వినిపిస్తున్నాడు. లావణ్య
తప్పుడుది అని చూపిస్తున్నాడు. ఏంటి అతను చేసిన తప్పు ఒప్పుకోమనండి, అతను చేసిన యాప్ గురించి బయట పెట్టుకోమనండి. అడిగితే ఏం చెప్తాడు? ఇప్పుడు నేను టెస్టింగ్ కి వాడాను అంటాడు. ఒక యాప్ అతను అప్లోడ్ చేస్తే టెస్టింగ్ కి అమ్మాయిలు నగ్న వీడియోలు వాడతారండి? నాకు అర్థం కాదు. అతని భార్యది ఇదైతే మరి వాళ్ళకి అలవాటు ఉందేమో, వాళ్ళు చేసే పూజ అంటారు, వాళ్ళు చేసే ఇవ్వంటారు, వాళ్ళకి అలవాటు ఉందేమో. నాకు చిన్నప్పటి నుంచి అలాంటి పీపుల్ని నేను చూడలేదు, అలాంటి పీపుల్ చుట్టుపక్కల నేను లేను, నాకు ఎప్పుడు తెలియదు. మొబైల్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ కొన్ని దగ్గర పెట్టుకొని మొబైల్ సంబంధించిన వీడియోలు పెట్టుకొని మాకు అర్ధరాత్రుల పూట ఫోన్లు చేసి మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తుంది. ఫస్ట్ 50 లక్షలు అంటుంది, తర్వాత 2 కోట్లు అంది, 5 కోట్లు అంది, 50 కోట్లు అంటుంది. రకరకాల ఇదే పనిగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనేది మస్తాన్ సాయి తల్లిదండ్రులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారండి? ఇప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది. ఎవరైనా ఒక మనిషి తీసుకొని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే దాన్ని 2 సంవత్సరాలు ఎవరూ సాగదీయరు. నేను ఆ పని ఏమీ చేయలేదు. నువ్వు ఇప్పుడు ఒక ఆడియో కూడా బహిరంగ రిలీజ్ అయింది. అది ఇప్పుడు నేను నా నోటితో కూడా నేను చెప్పదలుచుకోలేదు. మరి ఇప్పుడు నువ్వు డాష్వి కదా ఇదంటే నువ్వేమైనా డబ్బులు ఇచ్చావా నాకు డాష్ అవ్వడానికి అన్నది? అది ఎగ్జాంపుల్ గా తీసి కొట్లాడుతున్న మాటలు తప్ప అలా ఎగ్జాంపుల్ గా మాట్లాడినవే కానీ ఏ రోజు నేను డబ్బులు అడగలేదు, డబ్బుల కోసం ఇలాంటి పని చేయలేదు. అతను తప్పు చేశాడు, తప్పు కూడా కాదు, క్రైమ్. అతను ఇలా చేయడం, ఆ క్రైమ్ ని మాత్రమే బయట పెట్టాలి అనుకున్నాను. ఎందుకంటే అతను ఫ్యూచర్ లో ఇంకా ఇది ఆగట్లేదు. 2 సంవత్సరాలు అవుతుంది అతని మీద పెట్టిన కేసు, 1.5 year అవుతుంది. ఇదే ఇంట్లో కూర్చున్నాడు అండి, నేను బయట ఉన్నాను. ఇదే ఇంట్లో కూర్చొని కూడా అతను లాస్ట్ వీడియో చేసుకున్నాడు ఇంకో అమ్మాయితో మాట్లాడుతూ. అతని క్రైమ్ ఈ రోజు వరకు కూడా ఆగట్లేదు. ఇంకా ఇది ఆగాలి, అది పోలీసులే ఆపాలి, ఈ జనాలే ఆపాలి, వాళ్ళ తల్లిదండ్రులతో ఆపించాలి. ఏం మాట్లాడేవారు మస్తాన్ సాయి తల్లిదండ్రులతో? మీరు అనేక సార్లు ఫోన్లు చేసేవాళ్ళు అనే విషయం చెప్తున్నారు. వాళ్ళకి మీకు మధ్య జరిగినటువంటి కన్వర్సేషన్స్ ఏంటి? దేనికి సంబంధించి మాట్లాడేవాళ్ళు? మీ కొడుకు ఇలా చేస్తున్నాడు, మీ కొడుకు ఇలా చేస్తున్నాడు. మొన్న కూడా నేను వాళ్ళ డాడీకి కాల్ చేశాను. అంకుల్, మీ కొడుకు మా ఇంట్లో ఉన్నాడు, దయచేసి వెళ్ళిపోమని చెప్పండి, దయచేసి వెళ్ళిపోమని చెప్పండి. ఒక్కదాని మీదే ఉన్నాను. మరి అతని డేటా నేను ఇప్పుడు తీసుకున్నాను అన్నప్పుడు 2 సంవత్సరాల క్రితం కూడా మరి నా డేటా, రాజతరుణ్ డేటా మా ఇద్దరిది గుప్పెట్లో పెట్టుకొని కూడా అంతే అన్నాడు. మీ మీద క్రైమ్ చేస్తేనే మా డేటా తీసుకోలేదే, లావణ్య క్రైమ్ చేసింది అని చెప్పి డేటా తీసుకున్నామని చెప్పండి. అండ్ ఇప్పుడు ఈ ప్రాసెస్ లో జరుగుతున్న కాల్స్ తీసుకొచ్చి లావణ్య తప్పుడుది అంటే మెయిన్ మోటివ్ మస్తాన్ సాయి చేసిన వీడియోస్ అని నేను అంటాను. లావణ్య ఇది అని అతన్ని చెప్పమనండి, ప్రూవ్ చేయమనండి. దానికి లీగల్ గా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదండి. ఫోరెన్సిక్ నా అరెస్ట్ కి ఇప్పుడు నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చాక నాకు ఇప్పుడు బేసిక్ ఎటువంటి సపోర్ట్ లేదండి. అండ్ రాజ్ని కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ చేయలేదు. రాజ్ తరుణ్ కూడా బేసిక్ లాయర్ ని కూడా ఎప్పుడు నాకు పెట్టలేదు. ఎగ్జాంపుల్. సో నేను బయటకు వచ్చాక నా ప్రయత్నం నేనే చేసుకోవాలి. సో నిజాలు ఏంటి అని మళ్ళీ నేను మస్తాన్ సాయిని అడిగేదాన్ని. మస్తాన్ సాయి అదే అండి, నేను సెప్టెంబర్లో, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఆ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే నన్ను అరెస్ట్ చేయించింది త్రూ డిఐగా అని మస్తాన్ సాయి నాకు చెప్పినప్పుడు, త్రూ డిఐగానే అరెస్ట్ చేయించామని చెప్పినప్పుడు వీడియో కాల్లో నాకు మస్తాన్ ఉన్నాడు. నేను కాల్ చేస్తున్నాను, ఆఫీసర్తో నేను మాట్లాడుతున్నాను. ఆయన నాకు కలిసి చెప్తాను అన్న ఒక మాటకి మీరు కలిసి చెప్తా అన్నారు కదండి, ఏంటి అంటే ఆయన నేను ఇప్పుడు బయట ఉన్నాను, పార్టీలో ఉన్నాను అని అన్నప్పుడు నేను అది నిజం నాకు రావాలి. ఇప్పుడు నేను అతనితో పర్సనల్ గా మాట్లాడుకున్న ఒక కాల్ అయితే మస్తాన్ సాయిని వీడియోలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు అతను వాళ్ళ డాడీ మేము పోలీసులకి డబ్బులు ఇచ్చాము, ఇతనికి అంత ఇచ్చాము, ఛార్జ్ షీట్ మార్పించుకుంటున్నాము అని అతని దాంట్లో అతను చెప్పుకున్నప్పుడు నేను తప్పించుకోవడానికి నేను ఒకటి చెప్పుకోకూడదా? నేను ఒక్కదాన్ని ఆడుతున్నాను, ఆడదాన్ని, 10 మంది ఉన్నారు దీని చుట్టూ. నేను ఆ కోణంలో చెప్పుకున్న ఒక దాంట్లోనే అది కూడా మస్తాన్ సాయి ఎదురుగా ఉన్నాడు, అప్పుడే మాట్లాడిన కాల్ని దాన్ని కూడా తప్పుగా తీసుకొచ్చారు. అది కూడా నేను ప్రూవ్ చేసుకోగలను, ఎందుకంటే ఎదురుగా కాల్లో ఫుల్ కాల్ అదే హార్డ్ డిస్క్ లో ఉంది. దాన్ని పోలీసులు కూడా బయటకు వదిలితే బాగుంటుంది. అందులో మస్తాన్ సాయితో వీడియో కాల్లో ఉన్నాను నేను, పోలీస్ ఆఫీసర్తో కాదు. వీడియోలో ఉన్నటువంటి యువతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మీరు వాళ్ళతో టచ్ లోకి వెళ్ళారా? కొన్ని అభియోగాలు కూడా వస్తున్నాయి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మమ్మల్ని అనవసరంగా ఇబ్బందులు గురి చేస్తుందని చెప్పని వేరే వాళ్ళ నుంచి ఆడియో కాల్స్ కూడా వాళ్ళు లీక్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అమ్మాయి మిగతా బాధ్యతలతో కూడా వాళ్ళు మాట్లాడారా? వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఏమనిపించింది? ఇప్పుడు అక్కడ మీరే అన్నారు ఇప్పుడు మిగతా బాధితులని. మరి అదే మస్తాన్ సాయి ఓన్లీ ఒక అమ్మాయి, 2 అమ్మాయిలు అని మీరు అంటున్నారు. మరి అందులో ఉన్న వైఫ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇదే అయితే మరి మిగతా బాధితులు ఉన్నట్టే కదండి. మరి ఆ బాధితుల్ని బయటికి రమ్మనండి, బయటకు వచ్చి చెప్పమనండి, నేను కూడా ప్రూవ్ చేసుకుంటాను. వాళ్ళే నాకు ఫోన్ చేసి ఆ వీడియోలు డిలీట్ చేయాలి లావణ్య, ప్లీజ్ ఆ డిలీట్ చేసేదానికి నువ్వు హెల్ప్ చేయి, ఎందుకంటే వాడు ఎంత సైకోనో మాకు తెలుసు. అండ్ చాలా మంది అమ్మాయిలు వీడి దాడి తట్టుకోలేకే ఫారెన్కి వెళ్ళిపోయారు.
ఒక 4 అమ్మాయిలు ఫారెన్ లోనే ఉన్నారు. వాళ్ళెవరి పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. నేను ఏ శిక్షకైనా సరే నేను రెడీగా ఉన్నాను. అదంతా డిజిటల్ ఎవిడెన్స్ అండి. అతను ఎన్ని సంవత్సరాల నుంచి వీడియోలు తీస్తున్నాడు, రోజుకి ఎన్ని తీస్తాడు, ఒక మనిషి ఒక మెమొరీగా పెట్టుకోవాలి, ఒక అమ్మాయిది గుర్తుగా పెట్టుకోవాలి. కొన్ని తన పర్సనల్ అన్నా 100 2 ఉంటాయి. 200 300 వేసి సంఖ్యలో చెయ్యడు. నెలకు అతను దాదాపుగా ఒక 500 వీడియోల వరకు చేస్తుంటాడు ఒక్క అమ్మాయివి. మళ్ళీ ఏ అమ్మాయికి అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని కూడా తెలియదు. అంత చేస్తున్నాడు అంటే కారణం ఎందుకు చేస్తున్నాడు అనేది మీకే తెలియాలి. మీరు లావణ్య గురించి కాకుండా మస్తాన్ సాయి వీడియోలు ఎందుకు చేస్తున్నాడు దయచేసి ఒక క్వశ్చన్ అడిగితే ఆ రోజు లావణ్యది ఏం లేదు అని అర్థమవుతుంది. ఇప్పుడు అతను రిలీజ్ అయిన పార్టీస్ లో ఎందులో కూడా నేను లేనండి. అతను అది పాస్ట్ లైఫ్. అందులో అతని భార్యతో సహా అతని మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో సహా ఉన్నారు. మస్తాన్ సాయి కూడా నేనే అలవాటు చేశానని చెప్తున్నారు. అవన్నీ 2014 నుంచి ఉన్న వీడియోస్. 2014 నుంచి వాళ్ళు డ్రగ్స్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న 150 130 గ్రామ్స్ ఎంతో తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టాలి అని చాలా ఆడియోస్ వచ్చాయి. మా ఇంట్లో ఎలా పెట్టాలి, ఎలా ఇరికించాలి అని. అంటే జస్ట్ బికాస్ నేను బయటకు వచ్చి కేసు చేశాను అన్న దాంట్లోని డ్రగ్స్ అన్ని మా ఇంట్లో పెట్టాలి అని ప్లాన్ చేశారు. ఆ బస్ డీటెయిల్ తో సహా పోలీసు వారి దగ్గర ఉన్నాయి. ఆ రోజు డ్రగ్స్ వచ్చాయి. హైదరాబాద్ కూడా డ్రగ్స్ వచ్చాయి. 137 గ్రాములు డ్రగ్స్ వచ్చాయి హైదరాబాద్ కి. నన్ను బెదిరిస్తున్నారండి. నాకు థ్రెట్ కాల్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడతో ఇదంతా నువ్వు ఆపేయి అని అంటున్నారు, లేదా చంపేస్తామని. ఆఖరికి వాళ్ళ ధైర్యం కూడా అదే అండి. రాజ్ తరుణ్ ఉండగా ఈ అమ్మాయి బయటికి రాదు అని. ఎందుకంటే సినిమాకి సంబంధించిన ఒక వ్యక్తి అతను కెరియర్ కోసం లేదా పరువు కోసం ఉంటాడు. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఈ అమ్మాయి బయటికి వచ్చి రాదు అని నన్ను ఎంతైతే టార్గెట్ చేశారో, రాజ్ తరుణ్ ఉన్నా కూడా నేను నా కోసం అంతే స్టాండ్ తీసుకొని బయటకు వచ్చి ఫైట్ చేశానండి. అందులో ఇప్పటికి కూడా కోల్పోయింది నేను రాజ్ తరుణే. ఎంత ఇదైపోయామో ఈ రోజుకి కూడా జరిగి మొత్తం 7-8 నెలలు వస్తుంది. ఇప్పటికి కూడా రాజ్ వర్క్ చేసుకోకుండా ఇదయింది. దయచేసి ఇంకా లావణ్య, రాజ్ తరుణ్ ఇది పక్కన పెట్టేసి వీడియోస్ అతను ఎందుకు తీస్తున్నాడు, డ్రగ్స్ ఎందుకు తీస్తున్నాడు, అంత మొత్తంలో అంత క్వాంటిటీ డ్రగ్స్ ఎందుకు తేవాల్సి వస్తుంది అన్నది బయటికి రావాలండి. ఇప్పుడు 4 గ్రామ్స్ ఉన్న డ్రగ్స్ దొరికిన లావణ్య కేసుని అమ్మాయిని జైలుకి పంపించారు. మాది 35 గ్రాముల డ్రగ్స్ నన్ను యూజర్ గా వేశారు అని అంటున్నారు. అంటే లావణ్యకు ఒక న్యాయం, మస్తాన్ సాయికి ఒక న్యాయమా, లేకపోతే అక్కడ పోలీసులకి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారన్నది మరి బయటికి ఇది రావాలి. వాళ్ళు మాత్రం తప్పించుకుంటారు. 4 గ్రాములు మరి లావణ్య ఎక్కడ కొనింది, నేను ఎక్కడ కొన్నాను, లావణ్య మరి 4 గ్రాములు ఏం చేసింది, నేను ఎక్కడ అమ్మాను, మరి నా కస్టమర్స్ ఎవరు, ఇవి ఏమీ ఉండవండి. ఏ సాక్ష్యాలు ఉండవు. నేను ఆ పని చేయలేదు. కానీ నేను శిక్ష అనుభవించి వచ్చాను. జైల్లో 43 రోజులు ఉన్నాను. నేను నేను నిజంగా దాని గురించి అయితే ఆలోచించలేదండి. దేవుడు ఏం రాస్తే అది. కాకపోతే రాజ్కి నేను మనస్ఫూర్తిగా అయితే క్షమాపణ కోరుతున్నాను. నేను చేయాలనుకుంది అయితే ఇదే అల్టిమేట్ గా. అది అయితే రాజ్కి తెలుసు. ఖచ్చితంగా అండి. అతను మనస్తత్వం అయితే నాకు తెలుసు. కాకపోతే ఈ రోజు కాదేమో, 1 సంవత్సరం పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు. ఒక రోజు అన్నది అయితే మంచిగా ఆలోచన వస్తుంది, మారుతాడు. బట్ ఎప్పటికైనా సరే నా రాజే. 1 minute ఒక 1 బయట ఇవ్వాలి. 1 minute ఓకేనా? రాదు అని నన్ను ఎంతైతే టార్గెట్ చేశారో, రాజ్ తరుణ్ ఉన్నా కూడా నేను నా కోసం అంతే స్టాండ్ తీసుకొని బయటకు వచ్చి ఫైట్ చేశానండి. అందులో ఇప్పటికీ కూడా కోల్పోయింది